మన దేశంలో దాదాపు 8 కోట్ల మంది మహిళలు ఒక సమస్యతో బాధపడుతున్నారు. కానీ ఆశ్చర్యకరమైన నిజం ఏంటంటే ఇన్నేళ్లుగా వాళ్లకు తప్పు వ్యాధికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అవును, సైన్స్ ఇప్పుడు ఒక సంచలన నిజాన్ని బయటపెట్టింది. లక్షలాది మంది మహిళల జీవితాలను నరకంగా మారుస్తున్న ఆ సమస్య పేరు PCOS. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా మనం ప్రియా అనే ఒక 26 ఏళ్ల అమ్మాయి కథ చూద్దాం. ప్రియా ఢిల్లీలో MBA చదువుతోంది. పైకి చూడటానికి చాలా ఆరోగ్యంగా కనిపిస్తోంది. కానీ గత 3 ఏళ్లుగా ఆమెకు ఎప్పుడూ లేని అలసట, జుట్టు రాలిపోవడం, జిమ్ కి వెళ్లి డైట్ చేస్తున్నా బరువు పెరిగిపోవడం, ముఖం నిండా తగ్గని మొటిమలు, ఇవి ఆమె సమస్యలు. ఈ 3 ఏళ్లలో ఆమె 4 వేరువేరు డాక్టర్లను కలిసింది. మొదటి డాక్టర్, నీకు స్ట్రెస్ ఎక్కువైంది అన్నాడు. రెండో డాక్టర్, బ్లడ్ టెస్టులు చేసి అంతా నార్మల్ గా ఉంది అన్నాడు. మూడో డాక్టర్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి నీ అండాశయాల్లో ఎలాంటి సిస్ట్లు లేవు, నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు అన్నాడు. నాలుగో డాక్టర్ ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం అని పంపించేశాడు. కానీ ఆ 4 డాక్టర్లలో ఒక్కరు కూడా ఆమెకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ప్రియా పేరు కల్పితమే కావచ్చు, కానీ మన దేశంలో కోట్లాది మంది మహిళల నిజమైన పరిస్థితి ఇదే. లోపల ఏదో తప్పు జరుగుతోందని వాళ్లకు తెలుసు, కానీ మెడికల్ సిస్టమ్ వాళ్లను అర్థం చేసుకోలేకపోయింది. అయితే మే 12, 2026న ది లాన్సెట్ అనే ప్రపంచంలోనే అతిపెద్ద మెడికల్ జర్నల్ ఒక సంచలన పరిశోధనను ప్రచురించింది. అది మొత్తం మెడికల్ సైన్స్ నే మార్చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం డాక్టర్లు ఇన్నేళ్లుగా ఈ వ్యాధిని డయాగ్నోస్ చేసిన విధానమే తప్పు. అసలు ఆ వ్యాధి పేరే తప్పు. ఇప్పటి వరకు దీన్ని PCOS, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అనేవారు. పాలిసిస్టిక్ అంటే అండాశయాల్లోని చాలా నీటి బుడగలు ఉన్నాయని అర్థం. కానీ అల్ట్రాసౌండ్ లో కనిపించేవి సిస్ట్లు కావు. అవి ఇంకా పూర్తిగా ఎదగని అండాలు. ఇన్నేళ్లుగా అందరూ అండాశయాలదే తప్పు అనుకున్నారు. వాటినే విలన్ గా చూశారు. కానీ కొత్త సైన్స్ ఏం చెబుతోందంటే ఈ కథలో అండాశయాలు విలన్ కాదు, అవి బాధితులు మాత్రమే. వ్యాధికి అసలు కారణం అవి కాదు. ఇట్స్ నాట్ PCOS, ఇట్స్ PMOS. అందుకే ఇప్పుడు 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత దీని పేరును PCOS నుండి PMOS, పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరైన్ సిండ్రోమ్ గా మార్చారు. అంటే ఏంటో ఇప్పుడు సింపుల్ గా తెలుసుకుందాం. పాలీ ఎండోక్రైన్ శరీరంలో కేవలం ఒక హార్మోన్ కాదు. ఇన్సులిన్, టెస్టోస్టిరాన్, థైరాయిడ్ లాంటి అనేక హార్మోన్ల వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది సిటీలో భారీ ట్రాఫిక్ జామ్ లాంటిది. మెటబాలిక్, ఇదే అసలైన విలన్. ఈ వ్యాధికి మూల కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. మన ప్యాంక్రియాస్ కణాలకు శక్తిని ఇవ్వడానికి ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తోంది. కానీ కణాలు దాన్ని తీసుకోనప్పుడు ప్యాంక్రియాస్ ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ను పంపుతుంది. ఆ అదనపు ఇన్సులిన్ వెళ్లి అండాశయాలకు తప్పుడు సిగ్నల్స్ ఇస్తుంది. అప్పుడు అండాశయాలు టెస్టోస్టెరాన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దాని వల్ల అండాలు రిలీజ్ కాకుండా ఆగిపోతాయి. అంటే ప్యాంక్రియాస్ పంపే తప్పుడు మెసేజ్లను ఫాలో అవడం వల్లే ఓవరీస్ దెబ్బతింటున్నాయి. ఓవరీస్ అనేవి కేవలం సమస్య బయటపడే చోటు మాత్రమే. సిండ్రోమ్, బరువు పెరగడం, పీరియడ్ సరిగా రాకపోవడం లాంటి లక్షణాల సమూహం. దీనిని బట్టి ఏమర్థమైంది? అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి PCOS లేదని చెప్పడం తప్పు. దీనికి చేయాల్సిన అసలైన టెస్టులు ఫాస్టింగ్ ఇన్సులిన్ మరియు హోమా IR టెస్ట్. సరైన టూల్ లేకుండా తప్పుడు అవయవాన్ని ఇన్నేళ్లుగా చెక్ చేశారు. వై ఇండియన్ ఉమెన్? అసలు మన శరీరంలో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుందో తెలుసా? ఇదొక మెడికల్ డిఫెక్ట్ కాదు. మన పూర్వీకుల నేచురల్ లైఫ్ స్టైల్ కి ఇప్పటి మోడర్న్ కల్చర్ కి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. వేల ఏళ్ల క్రితం మన పూర్వీకులు అడవుల్లో ఉన్నప్పుడు రోజు కడుపు నిండా భోజనం దొరికేది కాదు. రోజుల తరబడి ఆకలితో ఉండేవారు. అప్పుడు వాళ్ళ శరీరాలు ఒక అద్భుతమైన సర్వైవల్ సిస్టమ్ ను డెవలప్ చేసుకున్నాయి. అదే థ్రిఫ్టీ జెనోటైప్. అంటే దొరికినప్పుడు తిన్న ఆహారాన్ని కొవ్వుగా, ఇన్సులిన్ గా మార్చుకొని దాచుకోవడం. ముఖ్యంగా మహిళల్లో గర్భధారణ సమయంలో ఆకలిని తట్టుకోవడానికి ఈ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది. ఆ పాత DNAనే నేటికి మన బాడీలో ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? అడవులు లేవు, ఆకలి లేదు. జొమాటో, స్విగ్గీలు వచ్చాయి. తెల్లటి అన్నం, మైదా, షుగర్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్ ను గంటకి తింటున్నాం. ఒక పక్క వేల ఏళ్ల నాటి కొవ్వును దాచుకునే DNA, మరో పక్క 2 గంటలకోసారి షుగర్ లెవెల్స్ పెంచే మోడర్న్ ఫుడ్. ఈ రెండింటి మధ్య ప్యాంక్రియాస్ తట్టుకోలేక క్రాష్ అయిపోతుంది. దీని ప్రభావం భారతీయుల మీద చాలా ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతుంటే అందులో 8 కోట్ల మంది మన ఇండియాలోనే ఉన్నారు. అంటే సగానికి సగం మన వాళ్లే. పాశ్చాత్య దేశాల మహిళలతో పోలిస్తే మన భారతీయుల జెనెటిక్స్ లోనే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఇది శాశ్వత వ్యాధి కాదు. మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే దీనిని పూర్తిగా రివర్స్ చేయొచ్చు.
సైన్స్ నిరూపించిన ఈ 9 అలవాట్లను మీరు పాటిస్తే చాలు. నెంబర్ 1, ఉదయం నిద్ర లేవగానే కార్బోహైడ్రేట్స్ కాకుండా ప్రోటీన్ అంటే గుడ్లు, పన్నీర్, పెరుగు తినండి. ఇది గ్లూకోజ్ స్పైక్ ను ఆపుతుంది. నెంబర్ 2, భోజనం చేసిన తరువాత ఖచ్చితంగా 10 నిమిషాలు నడవండి. అప్పుడు కండరాలు ఇన్సులిన్ అవసరం లేకుండానే గ్లూకోజ్ ని తీసుకుంటాయి. నెంబర్ 3, రోజుకు 8 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండాలి. ఒక్క రోజు నిద్ర చెడిపోయినా మరుసటి రోజు ఇన్సులిన్ సెన్సిటివిటీ దెబ్బతింటుంది. నెంబర్ 4, రాత్రి భోజనం 8 గంటల లోపే ముగించండి. రాత్రిపూట మన మెటబాలిజం స్లో అవుతుంది. నెంబర్ 5, రోజు 10 నిమిషాలు ప్రాణాయామం లాంటి బ్రీతింగ్ వ్యాయామాలు చేయండి. ఇది స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ ను తగ్గిస్తుంది. నెంబర్ 6, ప్రతి భోజనంలో ఫైబర్ మరియు ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. నెంబర్ 7, ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ కడుపుతో స్వీట్లు తినొద్దు. అన్నం, పప్పు, కూర తిన్న తర్వాతే స్వీట్స్ తినాలి. నెంబర్ 8, మీ వంటల్లో మెంతి, దాల్చిన చెక్క, పసుపు వాడండి. ఇవి నేచురల్ గా ఇన్సులిన్ ను బ్యాలెన్స్ చేస్తాయి. నెంబర్ 9, 2 భోజనాల మధ్య కనీసం 4 నుంచి 5 గంటల గ్యాప్ ఇవ్వండి. పదే పదే స్నాక్స్ తినడం ఆపేస్తే ప్యాంక్రియాస్ కు రెస్ట్ దొరుకుతుంది. ఇన్నేళ్లుగా ఏ అల్ట్రాసౌండ్ స్కాన్లు అయితే మహిళలకు మీకు ఏమీ లేదు అని చెప్పాయో అదే మహిళలు మాకు లోపల ఏదో జరుగుతోంది అని ఏడుస్తూ వచ్చారు. ఈ PMOS అనే కొత్త పేరు వాళ్ళ బాధను, వాళ్ళ స్ట్రగుల్ ను నిజమని ప్రపంచానికి చాటి చెప్పింది. మహిళల శరీరం ఎప్పుడూ లోపభూయిష్టమైనది కాదు. అది కేవలం ఈ ఆధునిక జీవన శైలికి సెట్ అవ్వట్లేదు అంతే. మీరు లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారా? కింద కామెంట్స్ లో మీ అనుభవాలను పంచుకోండి. ఈ సమాచారం ప్రతి ఒక్క మహిళకు చేరాలి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి వీడియోను షేర్ చేయండి. జై హింద్.